రంజాన్ వచ్చిందంటే రంజాన్ మాసంలో చాలామంది ఎక్కువగా ఇష్టపడి తినే రెసిపీస్‌లో చికెన్ హలీం ఒకటి. హలీం అనగానే నోట్లో నీళ్లూరుతాయి. ఎందుకంటే ఈ హలీంని చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో పౌష్టికమైనది, ఎంతో బలవర్ధకమైన రెసిపీ కూడా. ఈ రెసిపీని అన్ని మాసాల్లో కాకుండా రంజాన్‌లో స్పెషల్‌గా చేస్తారు. ఈ రెసిపీని మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో బయట దొరికే హలీం టేస్ట్‌తోనే ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ హలీం రెసిపీనే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఇందుకు గాను ముందుగా ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకి గోధుమ నూకను వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకి ఎర్రపప్పు వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు పెసరపప్పును, హాఫ్ కప్పు వరకి శనగపప్పును, హాఫ్ కప్పు వరకి మినపప్పును వేసుకోవాలి. ఇది హాఫ్ కప్పు, ఫస్ట్ హాఫ్ కప్పు 1 కప్ అనమాట. ఇప్పుడు ఇది హాఫ్ కప్పు బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్‌గా వస్తుందనమాట. ఈ పప్పులను అన్నీ వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ పప్పుల పైన దుమ్ము ధూళి ఉంటుంది కదా! వీటిని శుభ్రంగా ఒక 2 సార్లైనా నీళ్లు పోసుకొని వాటర్ వాష్ చేసి దీంట్లో తగినంత నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాలైనా నాననివ్వాలి. నానబెడితే పప్పు అనేది మంచిగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్‌ని పెట్టుకుని దీంట్లో తగినంత ఆయిల్‌ని పోసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని చెంచాతో కలుపుకుంటూ ఈ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే ఈ ఈ ఆనియన్స్ మన చికెన్ హలీం రెసిపీకి ఎంతో టేస్ట్‌ని ఇస్తాయన్నమాట. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక వీటిని ఆయిల్‌లోంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని మనం రెసిపీ చివర్లో కలుపుతామన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఈ ఆయిల్‌కి 1 టీ స్పూన్ షాహీ జీరా, లాంగ్, ఇలైచీ, పట్టా, ఇంకా కొన్ని మసాలాలు యాడ్ చేసేసి చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇది 350 గ్రామ్స్ చికెన్ అనమాట. ఇది నేను విత్ బోన్సే వేస్తున్నాను. బోన్స్‌తో వేయడం వల్ల బోన్స్ సూప్ కూడా ఇందులో దిగి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. మనకు షోర్వా అంటారు కదా! షేర్వా అని కూడా అంటారు. ఆ షేర్వా కూడా వస్తుంది. ఇప్పుడు చెంచాతో మిక్స్ చేసుకుంటూ కొంచెం ఆయిల్‌లో మగ్గించుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా, మరీ తక్కువగా కాకుండా వేసుకోవాలి. ఇప్పుడు 1½ టీ స్పూన్ వరకి ఉప్పును వేసుకొని 100 గ్రామ్స్ వరకి పెరుగును వేసుకొని చెంచాతో మొత్తం ఈ మిశ్రమాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన మసాలాలు అనేవి చికెన్‌కి అంత బాగా పడతాయన్నమాట. కొంచెం ఆయిల్‌లో మగ్గించుకున్న తర్వాత కొంచెం పుదీనాను వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర అనేవి కంపల్సరీగా వేసుకోవాలి. వీటిని చెంచాతో మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు చికెన్‌ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ చికెన్ ఉడకడానికి గాను తగినన్ని నీళ్ళని పోసుకోవాలి. ఈ నీటిని చికెన్ మొత్తం మునిగే వరకు పోసుకోవాలి. కంపల్సరీగా పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని బబుల్స్ వచ్చాక వెయిట్ పెట్టేసి ఈ చికెన్‌ని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4-5 విజిల్స్ అయితే చికెన్ అనేది మెత్తబడిపోతుందనమాట. కొంచెం చక్కగా ఉడికిపోతుంది. చూడండి, నేను ఇక్కడ 4 విజిల్స్ తర్వాత తీశాను. దీనిపైన షేర్వా అంటారు. మనం ఆయిల్ వేస్తాం కదా! ఈ కర్రీ పైన వచ్చే ఈ ఆయిల్‌ని షేర్వా అంటారు. ఇది చికెన్ హలీం సర్వ్ చేసేటప్పుడు వేస్తారు. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న పప్పులను ఇందులో మిక్స్ చేసేసుకొని మొత్తం చెంచాతో మిక్స్ చేసేసి దీనికి తగినంత నీటిని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పులు కూడా ఉడకాలి కదా! పప్పులు చికెన్‌తో కలిపి ఉడకాలన్నమాట. ఇప్పుడు లిడ్ పెట్టేసి వెయిట్ పెట్టేసి దీన్ని ఒక 20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసి
15-20 మినిట్స్ ఖచ్చితంగా ఉడికించుకోవాలి. అప్పుడు మన పప్పులు, చికెన్ అనేవి చక్కగా ఉడికిపోతాయి. చూడండి ఒక 20 మినిట్స్ తర్వాత పప్పు, చికెన్ అనేది ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయాయో. చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. దీంట్లో మనం చికెన్‌ని విత్ బోన్స్ వేసాం కదా! ఆ బోన్స్‌ని మనకు వీలైనంత వరకు కొంచెం పెద్ద ముక్కలని పెద్ద బోన్స్ ఉంటాయి కదా! ఆ బోన్స్‌ని చెంచా సహాయంతో గానీ, లేకపోతే ఫోర్క్ సహాయంతో గానీ తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. ఎందుకంటే నేను కుక్కర్ అనేది చిన్నది పెట్టాను. ఇప్పుడు పెద్ద బౌల్ మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగినంత బౌల్ తీసుకొని బొగోన అంటారు. ఆహ్, ఆ బొగోనలో చూడండి ముక్కలు బోన్స్ ఉంటాయి కదా! ఈ బోన్స్‌ని ఇలా తీసేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్న బోన్స్‌ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని, ఈ పప్పులు, చికెన్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ తగినంత నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ ఎలా పట్టుకోవాలంటే మరీ బరకగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా చూడండి ఇలా వీడియోలో చెప్తున్నట్టు మరీ బరకగా లేదు, మరీ సాఫ్ట్‌గా లేదు. అలా ఈ కన్సిస్టెన్సీ అయితే మనం తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. చూడండి మిగతా పప్పుని, చికెన్‌ని కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని బౌల్‌లో వేసేసుకోవాలి. చూసారా మొత్తం ఈ మిక్స్చర్ అనేది ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం చక్కగా ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఇది గట్టిగా ఉంది కదా! ఇప్పుడు హలీం అనేది ఉడికిన తర్వాత మొత్తం చల్లబడినప్పుడు చిక్కబడిపోతుందనమాట. తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకి మిరియాల పొడిని, 1 టీ స్పూన్ వరకి కాడము అంటే ఇలాచీ పౌడర్‌ని వేసుకోవాలి. వీటి వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు పుదీనాను వేసుకోవాలి. ఈ పుదీనాతో పాటు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది. పచ్చిమిర్చిని ఒక 4 స్లిట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆయిల్‌లో. ఈ ఆనియన్స్‌ని వేసుకొని నిమ్మరసం పిండుకోవాలి. ఒక లెమన్ మొత్తం నిమ్మరసాన్ని పిండేసుకుంటే మనకు పులుపు అనేది చాలా సూపర్‌గా ఉంటుంది. తినేటప్పుడు కూడా మనం కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుందనమాట. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఈ మిశ్రమాన్ని మొత్తం హలీంకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుంటే మనం వేసిన మసాలాలు, ఇంకా పప్పులు, చికెన్ అనేవి చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకి గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు యాడ్ చేసుకున్నాం కదా! దానికి హలీం లెవెల్ అనేది పెరిగింది. అంటే క్వాంటిటీ పెరిగింది కాబట్టి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం హలీంకి మిక్స్ అయ్యేటట్టు చూడండి ఇలా వీడియోలో చూపుతున్నట్టు బాగా మిక్స్ చేసేసుకుంటే మన మసాలాలనేవి చక్కగా కలిసిపోతాయి. చూడండి కలర్ కూడా ఎంత బాగొచ్చిందో. ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే మన హలీం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దించేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటే ఆ టేస్టే వేరు. చూడండి ఇలా నేను దించే ముందర నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఈ నెయ్యి వల్ల చికెన్ హలీం టేస్ట్ అనేది అద్దిరిపోతుందనమాట. చూసారా ఫస్టే నెయ్యి వేసుకుంటే అంత రుచిచ్చదు కానీ మనం హలీం మొత్తం కుక్ అయిన తర్వాత దించే ముందర వేసుకున్నాం అనుకోండి, ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా 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 బాగొస్తుందనమాట. చూడండి కన్సిస్టెన్సీ కూడా మరీ బరకగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా ఎంత సూపర్‌గా వచ్చిందో. ఈ చికెన్ హలీంని మనం తీసి పెట్టుకున్నాం కదా! ఆ షేర్వా తోటి ఇంకా కాజులను కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని, ఇంకా కొంచెం కొత్తిమీరని, కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌తో అలంకరించి కొంచెం నిమ్మరసం పిండుకొని తిన్నామనుకోండి, ఆహా! ఇంకా మనం బయట కొనాల్సిన అవసరమే ఉండదు. బయట చేసే చికెన్ హలీం కన్నా ఈ రకంగా ఎగ్జాక్ట్‌గా ఇలా చేస్తే చికెన్ హలీం అనేది అద్దిరిపోతుంది. మనం ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా, మనం చేసుకున్నా, మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినా, చికెన్ హలీం ఈ రకంగా చేస్తే మాత్రం టేస్ట్ అనేది అంటే అదుర్సే. ఇంకా ఈ చికెన్ హలీం రెసిపీకి తిరుగులేదు. మనం బయట కొనే ప్రసక్తే ఉండదనమాట. అంత టేస్టీగా, అంత హాయిగా ఉంటుంది ఈ చికెన్ హలీం అనేది.